అన్న ఇప్పుడే చూసిన అంజలి సినిమా చూసిన మీరు అందరూ అంజలి సినిమా చూసిన ప్రతి ఒక్కరు గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా మాత్రం చూడండి చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది నిజంగా. అంజలి గారి యాక్టింగ్ కానీ తన లుకింగ్ కానీ అసలు ఫైట్స్ ఉంటాయి భయ్య. క్లైమాక్స్ ఫైట్ అయితే అల్టిమేట్గా చూపించారు. అర్రర్ ఎఫెక్ట్ అయితే ఉత్సాహం ఓపించింది భయ్య. ప్రతి ఒక్కరు భయపడతారు, కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేస్తారు, పంచ్ డైలాగులు ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది, అసలు మిస్ కావద్దు. అసలు రావు రమేష్ గారి ఆ దయ్యం అర్రర్ ఎఫెక్ట్ అయితే డిఫరెంట్గా చూపించారు. క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగా నచ్చింది భయ్య. ఇంకోటి శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా డిఫరెంట్గా చూపించారు. అంజలి సినిమా కంటే ఇందులో ఇంకా ఇంట్రెస్ట్గా చూపించారు. ప్రతి ఒక్కటి బాగుంది. డైరెక్షన్ అయితే అల్టిమేట్ భయ్య. శివ గారు సూపర్గా చేశారు నిజంగా. డైరెక్షన్ అయితే బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి, అసలు ఎంజాయ్ చేస్తారు. అంటే అంజలి సినిమా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. అంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా ఇంకా సూపర్ డూపర్ కంటే డబల్ త్రిబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ టికెట్ కొనుక్కొని థియేటర్లకు పోతే మీకు ఎలాంటి 100కి 200% న్యాయం జరిగితే కానీ ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ మాత్రం ఎక్కడ ఉండదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య, చాలా బాగుంటుంది. నాకైతే ప్రతి ఒక్కటి నచ్చిందండి. ఆలి గారి క్యారెక్టర్ కానీ, శ్రీనివాస్ గారి క్యారెక్టరే కానీ, రావు రమేష్ గారి క్లైమాక్స్ అర్రర్ ఎఫెక్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే డైరెక్షన్ ఇంకా కొత్తగా చూపించారు. అంటే అంజలి సినిమా కంటే అంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా ఇంకా చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా డిఫరెంట్గా అనిపించింది. నా మూవీ మాత్రం ఇచ్చి పడేసింది అన్న, దుమ్ము లేపేసింది. అసలు ఆ సీన్స్ చూస్తుంటే ఒక్కొక్క సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాల కథ కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. ఈ సినిమా మాత్రం సమ్మర్లో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బోర్ అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎంత మనం ఎంజాయ్ చేస్తామో సెకండ్ హాఫ్ కూడా మన కామెడీ పెట్టిండు. ఒక దయ్యాలతో సినిమా తీయడం అనేది ఒక డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే దయ్యాలు అనేది ఫస్ట్ నమ్మడం కూడా నమ్మటట్టు సినిమా తీసుకొచ్చిండు డైరెక్టర్ గారు. ఆ సినిమాలో కూడా చాలా మంది కష్టపడ్డారు, చాలా పోటీ తీసిరు సినిమా. ఎందుకంటే నిజంగా మాటలు కాదు, సినిమా సక్సెస్ కావడం కారణం ఒకటి కథల స్టోరీలో దమ్మున్నది. ఆ కథ బాగుంది కాబట్టి ఇలా సినిమా సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ హాఫ్ ఎంత సక్సెస్ అయిందో సెకండ్ హాఫ్ కూడా ఎంత సక్సెస్ అయింది. ఈ సినిమా ఒక స్థాయిలో, అంటే ఈ సినిమా కూడా మళ్ళీ ఒక 50 crores కొట్టేటట్టు ఉంది. ఎందుకంటే 50 కోట్లు 50 crores క్రాస్ చేస్తుంది ఈ సినిమా. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్కి చాలా డబ్బులు వస్తాయి, చాలా పైసలు వస్తాయి. ఎందుకంటే సినిమా కూడా అంత బాగుంది, అందరికీ సక్సెస్ఫుల్ అయితే సినిమా. మన ఆలీ కామెడీ ఆయన తీసుకుంటూ ఏంటంటే మనకు ఆలీ మొత్తం లాస్ట్ వరకు కూడా బొమ్మను తీసుకొని వస్తాడు. ఆ బొమ్మ మీద కథ నడుస్తుంది. ఆ బొమ్మకి డ్రెస్ కుట్టడము అదే ఒక క్యూట్గా ఉంటుంది. ఆ బొమ్మ కూడా నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి డిజైన్ చేయడం వల్ల. కానీ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వెన్నెల కృష్ణకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆలీ కానీ ఒక సునీల్ కానీ ప్రతి ఒక్క కామెడియన్స్ అందరు పోటీ పడి అందరు కష్టపడ్డారు. ఈ సినిమాకి చాలా సక్సెస్ఫుల్. ఈ ఫ్రైడేకి మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గీతాంజలి ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సెకండ్ పార్ట్ కంటే ఇది కూడా ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ ఫైట్స్ కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ అది మాత్రం దుమ్ము లేచిపోయింది. సూపర్.